దేవునికి మహిమ కలుగును గాక. అందరికి ప్రైజ్ లాడండి. ఉదయకాలాన్ని బట్టి బాగున్నారు. దీన్ని బట్టి దేవునికి మహిమ కలుగును గాక. పాజిటివ్ మైండ్ మనం కలిగి ఉన్నప్పుడు ఎల్లప్పుడూ బాగుంటాం. కారణం ఏంటంటే దేవుడి యొక్క లేఖనం చెప్తుంది, ఉదయకాలము అంటే ఉదయం నుంచి సాయంకాలం దాకా మనకు బాధ వచ్చిన మరలా ఆ రాత్రంతా గడిచిపోతే మరలా మరుసటి రోజుకి మరలా కొత్త సూర్యుడు, కొత్త అంటే ఆ అట్మాస్ఫియర్ అంతా కొత్తది అయిపోతుంది. మరలా ఉదయకాలానికి మన పెదవుల మీద నవ్వును ఆయన పుట్టిస్తానని చెప్తున్నాడు. కాబట్టి అంటే మనకు వచ్చేటువంటి బాధ, వేదన, శోధన అన్ని ఏమైపోతాయంటే కొన్ని గంటలు మాత్రమే ఉంటాయి, కొన్ని రోజులు మాత్రమే ఉంటాయి. మనం అయితే ఆ టైం కూడా దేవునితో మనం నడిచినప్పుడు, దేవుని మీద ఆధారపడినప్పుడు, పాజిటివ్ మైండ్ ను మనం ఎల్లప్పుడూ కలిగినప్పుడు సమస్తము సాధ్యం. మన దేవునికి సమస్తము సాధ్యం. కాబట్టి మన దేవుని మీద మనం ఆధారపడి మన వల్ల అయితే ఏమి కాదు, దేవుని కృపకు మనము కావాలనేటువంటి ఆశ మనలో ఉంటే, ఆ కృపను మనం కోరుకున్న వారం అయితే మనం ఖచ్చితంగా పాజిటివ్ మైండ్ కలిగి ఉండాలి. మన దేవుడు పాజిటివ్ కలిగిన వాడు, ఆయన ఎక్కడ కూడా నెగటివ్ అనేది ఉండదు. కాబట్టి ఆయన పిల్లలుగా మనం జీవించాలంటే మనము కూడా ఆ యాటిట్యూడ్ ని మనము కలిగి ఉండటము ఎంతో శ్రేయస్కరం. చూడండి, ఇదిలో మనము ఈ యొక్క కీర్తనల గ్రంథం, దైవవాక్యంలో కీర్తనలు 105వ కీర్తనలో 1-5 వచనాలు ఉంటాయి. చక్కటి మాట. అక్కడ ఆయన గూర్చి దేవునికి మనం కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలట. ఆయనను గూర్చి, ఆయన యొక్క ఉనికిని గూర్చి మన అనుభవాలను మనము ప్రచురణ చేయాలంట. ఆయన గురించి ఉత్సహించి మనము పాడాలంట. ఆయనను వెతకాలంట. ఆయన బలాన్ని మనము పొందుకోవాలంట. చూడండి ఎంత చక్కగా ఉన్నాయి మాటలు. ఆయనను గురించి మనము జనములకు తెలియచేయాలంట. ఆయన మహత్కార్యాలు, ఆయన అద్భుతాలు లోకానికి తెలియచేయాలి. చూడండి, నా జీవితంలో ఏ జరిగాయో అవి నాకే తెలుసు, అది మీకు తెలియదు. ఎప్పుడు తెలుస్తాయి? నేను చెప్పినప్పుడు తెలుస్తాయి. చూడండి, ఈ లోకంలో పిచ్చాపాటి మాటలు చెప్పుకునే దానికన్నా కూడా ఒక దేవుడు మనకున్నాడు, దేవుని వల్ల సమస్త కార్యములు మన జీవితంలో జరుగుతున్నాయి, దేవుని మీద ఆధారపడితే ఇది మనకు మేలు కలుగుతుంది అనేదే శుభవార్త. అదే ప్రతి ఒక్కరి జీవితంలో జరిగేటువంటి గొప్ప ఆనందం. కాబట్టి ఆయనను వెతికినప్పుడు, మనము ఆయన బలాన్ని వెతికినప్పుడు గొప్ప ఆనందాన్ని, శక్తిని మనం పొందుకుంటాం. లోకంలో ఏదేదో వెతికి మనము బోర్ర పడిపోవలేదు. దాని వల్ల వచ్చేటువంటి ఆ నష్టాలు మనం భరించకూడదు. మనం భరించాల్సింది, మనం ఎక్కువ మనల్ని భరించేవాడు దేవుడు. మనం కావాలనుకునేది ఏంటంటే ఆయన యొక్క కృప. ఆయన వెతికే వరంగా ఉండాలా. ఆయన మీద ఆధారపడేటువంటి మనసును మనం కలిగి ఉండాలా. ఆయన మన జీవితాన్ని జ్ఞాపకం చేసుకొని మనం ఆయనకి లోబడినప్పుడు ఆయన మన జీవితాన్ని మార్చిన విధానము, మనకు చేసినటువంటి మహత్కార్యాలు, అద్భుతాలు మనము లోకానికి తెలియచేయాలి. తెలియచేసినప్పుడు ప్రజలు కూడా ఆశతో వాళ్ళకు ఉండేటువంటి సమస్యలు ఎవరికి చెప్పుకోలేనటువంటి సమయంలో ఈ మాటలు ఎప్పుడైతే వాళ్ళ యొక్క వినికిల్లో వింటారో వెంటనే వాళ్ళకు కూడా ఆశ కలుగుతుంది. ఆశ కలిగిన ప్రాణులను దేవుడు తృప్తిపరుస్తాడు. కాబట్టి దేవుని మీద మనం ఆశ కలిగినప్పుడు మన ఆశ ఎప్పటికీ భంగం కానేరదు. లోకం మీద కావచ్చు, లోకంలో ఉండేటువంటి కుమారుడి మీద కావచ్చు, కుమార్తె మీద కావచ్చు, అల్లుడి మీద కావచ్చు, ఇకపోతే మన భార్యాభర్తల మీద కావచ్చు, బంధువుల మీద కావచ్చు, తల్లిదండ్రుల మీద కావచ్చు, ఎవరి మీదైనా మనం నమ్మకం పెట్టుకుంటే అదేం కావచ్చు, ఫెయిల్యూర్ అయిపోతుంది. వాళ్ళ వల్ల కాలేకపోతుంది. వాళ్ళు ఖచ్చితంగా చేతులు తీసినటువంటి పరిస్థితి. కానీ దేవుని నమ్ముకున్నప్పుడు, దేవుని మీద ఆధారపడినప్పుడు ఎప్పటికీ మన ఆశ భంగము కానేరదు. అది దేవుని యొక్క శక్తి. కాబట్టి ఆయన బలాన్ని ఎప్పుడు వెతకాల, ఆయన శక్తిని వెతకాల. ఆయన 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 యొక్క మహత్కార్యాలన్నీ మనం తలపోసుకోవాలి. ఇవి తలపోసుకొని మనము మన బిడ్డలకు తెలియచేయాల. ఎప్పుడైనా డిప్రెషన్ వచ్చినప్పుడు వెంటనే దేవుని వాక్యము ద్వారా ఆ డిప్రెషన్ మనం పోగొట్టి మనం బలపరిచేటువంటి ఆ గొప్ప జ్ఞానాన్ని మనము పొందుకోవాలా. అలా పొందుకోవాలంటే మనం ఏం చేయాలా? ఎల్లప్పుడూ దేవుని గురించిన మాటలే వినాలా, దేవుడు చేసినట్టువే జ్ఞాపకం చేసుకోవాలా. అంతేగాని లోకంలో వాళ్ళు ఇటు చేశారు, వీళ్ళు చేశారని అవి తలపోసుకుంటా మన సమయానంతా వాటికి అప్పగించినప్పుడు డిప్రెషన్ లోకి వెళ్ళిపోతాము. ఈ లోకంలో అపవాది మనల్ని ఏం చేస్తాడు? అలాంటి ఉచ్చులో వేసి మనము దేవుని వైపు మనం కన్నెత్తి చూడకుండా, ఆయన కార్యాలు ఏది జ్ఞాపకం చేసుకోకుండా ఎల్లప్పుడూ అదిగో ఆవలా అనింది, ఈయన ఇలా అన్నాడు, ఇవి ఆలోచించే విధంగా మన సమయం అంతా తినేస్తాడు. కాబట్టి మనల్ని హరించేస్తాడు.
మన మనో దుఃఖంలో నడిపిస్తాడు. కాబట్టి అన్నిటినీ మర్చిపోండి. ఎవరు ఏమన్నా సరే వాటిని పట్టించుకోబాకండి. అవి మనవి కావు. మనం పాజిటివ్ మైండ్నే కలిగి ఉన్నాము. పాజిటివ్ మైండ్ ఎవరైతే కలిగి ఉంటారో వాళ్ళు సాధించలేదంటే లోకంలో ఏదీ లేదు. ఆ విజయంతోనే మనం ముందుకు వెళ్తామే కావండి. ఎక్కడ అపజయం అనేది మన జీవితంలో చోటు చేసుకోవాలి. కాబట్టి మనము ఈ యొక్క 105వ కీర్తన మనకు బోధిస్తున్నటువంటి బోధ, ఆయన మీద ఆధారపడాలంట. ఆయనని మనం వెతకాలంట. ఆయనను వెతికినప్పుడు ఆయన ఖచ్చితంగా మనకు దొరుకుతాడు. ఆయనను మనం తట్టినప్పుడు ఓ నా దేవా, ఓ నా దేవా అని మనం ప్రతిమాలుకున్నప్పుడు వెంటనే కొన్ని సెకండ్స్ లో, అసలు మన హృదయంలో ఆ మాట రాకముందే ఆయన వెంటనే మనకు సహాయం చేటుకు ఆయన దూతలను మన కొరకు పంపిస్తాడు. కాబట్టి అట్టి ప్రేమ కలిగిన దేవుడు మనకున్నప్పుడు మనం ఏమాత్రం చింతపడకూడదు, దిగులు పడకూడదు. ఆ మాటలు ఈ మాటలు జరిగిపోయినవన్నీ జ్ఞాపకం చేసుకుని తలపోసుకుంటూ మన సమయాన్ని ఎక్కడ కూడా వ్యర్థపరచకూడదు. సమయం చాలా వాల్యుబుల్. ఈ లోకంలో అన్నిటికంటే విలువైంది ఏమైనా ఉంది అంటే కేవలం సమయం మాత్రమే. కాబట్టి సమయాన్ని పోనివ్వకుండా ఆ సమయాన్ని మనం పాజిటివ్ వైపు సద్వినియోగం చేసుకున్నట్టు మనం నేర్చుకోవాలి. అలా నేర్చుకోవాలంటే దైవ జ్ఞానాన్ని మనం పొందుకోవాలి. దైవ జ్ఞానాన్ని మనం పొందుకోవాలంటే ఆయన మనం వెతకాలా. ఆయన కావాలా అనేటువంటి ఆశను మనం కలిగినప్పుడు ఆయన ఖచ్చితంగా మనకు ప్రత్యక్షమవుతాడు. మనల్ని బలపరుస్తాడు, తృప్తిపరుస్తాడు. ఎక్కడ కూడా త్రొట్టిల్లి పడిపోకుండా ఆయన మనల్ని గట్టిగా బలపరుస్తాడు. అట్టి దేవుని కలిగినటువంటి మనము ధన్యులము. కాబట్టి ఈ మాట మనం తెలుసుకున్న వెంటనే మనము ఆ యొక్క మాటను అనేకులకు తెలియజేసేటువంటి ఆ మనస్సును మనం కలిగి ఉండాలి. మన బంధువులు కావచ్చు, పక్కింటి వారు కావచ్చు, మన దగ్గరకు వచ్చే వాళ్ళు కావచ్చు, మన ఇంట్లో వాళ్ళు కావచ్చు, ఎవరైతే డిప్రెషన్ లో ఉంటారో వాళ్ళని మనం బలపరచాల్సింది ఒక చక్కటి పాటతో, దేవుని పాటతో వాళ్ళని మనం ఏం చేయాలంటే బలపరచాలా. వాళ్ళ డిప్రెషన్ అంతా తీసివేసేయాలా. వాళ్ళ ఇబ్బందిలో ఉన్నప్పుడు ఆ ఇబ్బందికి తగిన సమయోచితమైనటువంటి దేవుని యొక్క జ్ఞానాన్ని మనం పొందుకుంటూ వాళ్ళకి ఆ జ్ఞానంతో మనము బలపరచాల. అప్పుడే దేవుని రాజ్యాన్ని కడతాము. అప్పుడే దేవుని పిల్లలు అనబడతాము. దేవునికి ఇష్టమైనటువంటి జీవితాన్ని మనం కలిగి ఉంటాము. దేవుని యొక్క కృప మనకు, మన పిల్లలకు నిరంతరం ఉంటుంది. కాబట్టి మనము ఆయన బలాన్ని వెతుకుతాము. ఆయన గురించి కృతజ్ఞతాస్తులు చదివిద్దాము. ఆయన చేసిన మేళ్ళన్నీ మనం జ్ఞాపకం చేసుకున్నాము. ఆయన బట్టి గొప్ప ఆనందాన్ని పొందుకుంటాము. జయ గీతాన్ని పాడదాము. దేవుని కొరకు మనం జీవిస్తాము. అనేకులు జీవింప చేద్దాము. అంటే కృప దేవుడు మనకి ఇవ్వాలని ప్రార్థిద్దాము. మహాగణుడ, జీవం కలిగిన దేవా, జీవాధిపతి నీకు స్తోత్రం నాయన. నీ మహాకృపలో, అద్భుతమైన ప్రేమలో నాయన మమ్మల్ని యొక్క ఉదయకాలాన్ని జ్ఞాపకం చేసుకుని 105వ కీర్తనలో ప్రభా మీకు కృతజ్ఞతాస్తుతులను చెల్లించాలని, మీరు చేసినటువంటి మహత్కార్యాలన్నీ జనులతో మీరు పంచుకోవాలని, ఎలుగెత్తి నాయన హృదయపూర్వకంగా నాయన మంచి నాయన నీ యొక్క పాటలు మేము పాడాలని, మిమ్మల్ని వెతికే వారంగా ఉండాలని, మీ మీద ఆధారపడే వారంగా ఉండాలని మమ్మల్ని నాయన మీరు పురిగొల్పుతున్నందుకు మీకు మేము కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నాం నాయన. దొంగ ఈ లోకంలో ఉండేటువంటి అపవాది నాయన మమ్మల్ని దోచుకోవాలని నాయన, మీకు మా నాయన మాకు ఏ విధమైనటువంటి బంధం లేకుండా దాన్ని కట్ చేసి నాయన వాడైతే వాడు ఊబిలోనికి తీసుకొని పోయేదాని కొరకు గాలము వేసి నిరంతరము నాయన వాడు అయా వెంటాడుతుంటాడు ప్రభా. వాడు ఎదిరించేటువంటి జ్ఞానం నాయన నీ ప్రియ బిడ్డలందరికీ ఉదయకాలని అనుగ్రహించమని, ఏమాత్రం నైనా జరిగిపోయిన వాటివన్నీ జ్ఞాపకం చేసుకోకుండా వాటిని తలపోసుకుంటూ అయా ఎక్కడ డిప్రెషన్ లోకి ఏ బిడ్డ పోకుండా ఎల్లప్పుడూ పాజిటివ్ మైండ్ కలిగి ఈ సమయాన్ని పోనివ్వకుండా, పోయిన సమయం పోతే పోయింది, ఉండేటువంటి సమయాన్ని మేము సద్వినియోగం చేసుకుంటాము, ఇది దేవునికి మహిమాతకరంగా జీవిస్తాము అనే నిర్ణయాలు తీసుకునే మనస్సును ప్రతి బిడ్డకు మీరు అనుగ్రహించమని, ఏ కుటుంబంలో ఏ జీవితంలో ఏ కొరత ఉందో, ఏ బాధ ఉందో, ఏ ఇబ్బంది ఉందో ఇప్పుడే యేసు నామంలో వాళ్ళందరికీ నాయన ఆ విడుదల కలుగును గాక, సమాధానం కలుగును గాక, నీ నామందు గొప్ప జయ జీవితం బిడ్డలకు కలుగును గాక, గొప్ప ఆనందంతో ప్రతి ఒక్కరిని మీరు ఆశీర్వదించమని, మరలా మీకు చిత్తమైతే నేను కలుసుకునే పర్యంతరము మీ కృపాక్షేమంలో మాకు తోడుగా ఉంచమని యేసయ్య పరిశుద్ధ నామంలో అడిగి ప్రతి మారి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి, ఆమేన్. అందరికీ ప్రైజ్ లాడండి. దేవుడు మనకు తోడే ఉండదు కాక. ఖచ్చితంగా షేర్ చేయండి, లైక్ చేయండి. ఈ యొక్క మాటలు మన మాటలు కాదు, దేవుని మాటలు మనము ఆనందిస్తూ అనేకులకు, మీ ఆనందానికి కారణం ఏంటంటే మనం చెప్పగలిగేటువంటి స్థాయిలో ఉందాము, అనేకులు దేవుని రాజ్యాలను నడిపిద్దాము, దేవుని కొరకు మనం వాడబడదాము, దేవుని రాజ్యం కట్టుటకు మనము పురిగొల్పబడదాము. కామెంట్ చేయండి.
అనేకులు బలపరచండి. సబ్స్క్రైబ్ చేయకపోతే చేయండి. మరలా మన దేవుని చిత్తమైతే మనం కలుసుకునే పర్యంతరము ఆయన కృపాక్షేమములు మనకు తోడుగా ఉండును గాక. ఎల్లప్పుడూ పాజిటివ్ మైండ్ కలిగి ఉండండి. దేవుడు మనకు తోడై ఉండును గాక. షలోం.